బొద్దింకల్లో 3 కేటగిరీలు పెట్టుకున్నాను నేను. బొద్దింకల్లో ఎన్ని కేటగిరీలు? 3 కేటగిరీలు. దేశ నాశనానికి సంబంధించిన బొద్దింకలు, అంటే మన ఇళ్లలో బొద్దింకలు మన ఇంటిని కంపు చేస్తాయి, వాటిని హిట్టుకొట్టి పడేస్తాం. ఈ దేశ నాశనానికి సంబంధించిన బొద్దింకలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిస్తే కామెంట్ చేయండి. ధర్మ నాశనానికి సంబంధించిన బొద్దింకలు, దేశము ధర్మము 2 కళ్ళు కదా, ధర్మ నాశనానికి సంబంధించిన బొద్దింకలు ఇవి కూడా ప్రమాదకరం. యూటర్న్ బొద్దింకలు ఏంటంటే యూటర్న్ బొద్దింకలు, వెన్నుపోటు బొద్దింకలు అనేవి 3వ కేటగిరీ. ఇవేంటంటే అప్పటికప్పుడు వాళ్ళ అహానికో స్వార్థానికో టర్న్ అయిపోతూ ఉంటారు అనమాట. టర్న్ అయిపోయి పిచ్చి పిచ్చిగా వాగుతూ అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. బే బె బె బే అని మాట్లాడతారు. రియల్ ఫేస్ ఆఫ్ కాక్రోచ్ అదనమాట. ఇది రియల్ ఫేస్ ఆఫ్ కాక్రోచ్ ఇదని చెప్పి ట్రోల్స్ చేస్తా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటల్లో కాక్రోచ్ జనతా పార్టీ గురించి యాంటీ హిందూ, యాంటీ దేశానికి విద్రోహ శక్తులు, జార్జ్ సరోస్ వారసులు ఇట్లా చేస్తారా? చేస్తారండి, చెప్తానండి. అది క్వశ్చన్ చేయకూడదా? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయకూడదా? అంటే హిందువులను నిరూపించుకోవాలంటే బీజేపీకి సపోర్ట్ గా ఉండాలా? ఇప్పుడు క్వశ్చన్ చేయడాన్ని ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయరు. ఇన్ ద నేమ్ ఆఫ్ క్వశ్చన్ నేషన్ ని తక్కువ చేయకూడదు అనేది పాయింట్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తక్కువ చేశారు? లీక్ పేపర్ లీక్ అయితే 22 లక్షల మంది పీపుల్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఆ విధంగా. దాని గురించి అదే అంటున్నానండి. ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేయాలి? ఈ నిరుద్యోగ యువత మీద, లేకపోతే నిజంగా ఈ నీట్ పేపర్ మీద జరిగినటువంటి ఈ అవినీతి మీద, వాటి మీద, పేపర్ లీకుల మీద ఫైట్ చేయాలి. అది కాకుండా ఏం సార్ మేనిఫెస్టో ఏ నరేషన్ లో మాట్లాడాడు, ఎవరి భాష మాట్లాడాడు, దీన్ని బట్టి కదా మనం మాట్లాడాలి. ఇప్పుడు నిరుద్యోగం మీద ఏం మాట్లాడాడు? మీరు అదేనండి, మీరు అనుకున్నట్టు నేను ఎందుకు ఆలోచించాలి? నాకు దేశం ముఖ్యం, నా దేశం అనే కోణంలో నేను ఆలోచిస్తా. దేశం కోసం నిజాయితీగా పనిచేసే విపక్షం నాకు కావాలి. ఆ విపక్షం మీరైనా ఓకే, కానీ ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడున్న దేశ ప్రజల్ని బుద్ధింకలంటూ ఇష్టారీతిగా జనాల్ని డైవర్ట్ చేసే ఇక పనికి మాలినటువంటి టైం వేస్ట్ గాలని పట్టుకొని వచ్చి వీళ్ళతో రాజకీయాలు చేస్తారా? వీళ్ళు యువతను రెచ్చగొట్టేస్తారా? అమెరికాలో ఉన్న వాళ్ళు ఇండియన్స్ క్వశ్చన్ చేయకూడదా? క్వశ్చన్ చేయకూడదని ఎవడన్నారు? అరెస్ట్ క్రియేట్ చేయకూడదు. మీ పేరేంటో తెలియదు సార్ నాకు. నేను ఒక సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మీ నిజాయితీ నిరూపించుకోండి. ఓకే, అది ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకిస్తూ కశ్మీర్ ఏదైతే ఉందో దానికి ఒక సెపరేట్ కంట్రీ లాగానే ఉండాలి, లేదా పాకిస్తాన్ లో కలవాలి అనే భావజాలం ఏదైతే ఉందో అదొకటి. ఉమర్ ఖలీద్ వేర్పాటువాద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించినటువంటి వ్యక్తి ఈ అభిజిత్ డిప్కే. ఇటువంటి ఎప్పుడు చేశారండి? ఆయన క్లియర్ గా చెప్పుకున్నాడు, నేను వస్తే ఉమర్ ఖలీద్ లాగా నన్ను అరెస్ట్ చేస్తారని. ఉమర్ ఖలీద్ నేను అదే చేస్తున్నానండి. మరి పాకిస్తాన్ లోనో, నేపాల్ లోనో, బంగ్లాదేశ్ లోనో జరిగే విధంగా మన భారత్ లో కూడా జంజీ రోడ్ల మీదకి రావాలి, రక్తాలు కక్కేయాలంటే ఎట్లా? ఇది కరెక్ట్ కాదు కదా. మీడియా అయినా కూడా ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ని షాహీన్ బాగ్ అల్లర్లు జరిగాయి, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ప్రొటెస్ట్ అంటే మీ దృష్టిలో అవా? అలాంటి ప్రొటెస్టులకు నేను వ్యతిరేకం. ఎవరైతే నీట్ గా నిజాయితీ నీట్ కోసం సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నీట్ కోసం శాంతియుతముగా ఎంత కదిలింది సార్ రోడ్ల మీదకి? నీట్ అవినీతి మీద అదే చెప్తుంది. ఇప్పుడు అక్కడ ఆ స్పేస్ ఉన్నప్పుడు మీరు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎందుకు సర్ప్రైజ్ చేస్తున్నారు? మీరు క్వశ్చన్ చేయట్లేదు కాబట్టి సర్ప్రైజ్ చేస్తున్నాను. కేవలం నీట్ గురించి మాట్లాడినా, లేకపోతే నిరుద్యోగం మీద మాట్లాడినా, దేశ భద్రత విషయం గురించి మాట్లాడినా నేను 100% సపోర్ట్ చేస్తాను. కొంతమంది డొమెస్టిక్ ట్రావెలర్స్ ఉండేది 3 మెయిన్ ప్లేయర్ల 75 to 80% ఒక వీటి మీద మాట్లాడాలి కదా, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తారు. వీటి మీద మాట్లాడాలి కదా. ఇంతమంది 15 అదే అంటున్నా, మూడింటికి ముడి పెట్టడం ఎంతవరకు సబబు? అదేనండి. ఒక పని చేయండి, మీరు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇవి అర్థవంతమైనటువంటి విమర్శలు, ఇవి మనం కలిసి చేయాలి. కానీ మీలాంటి వాళ్ళు కూడా సరిగ్గా విమర్శించే విపక్ష పార్టీలు చేయాల్సినటువంటి పని చేస్తున్న మీలాంటి వాళ్ళు కూడా ఈ కాక్రోచ్ గాలకు సపోర్ట్ చేశారనుకోండి,
వాళ్ళకి మీకు తేడా లేకుండా అయిపోతుంది. ఎక్స్ అకౌంట్ ని టేక్ డౌన్ చేశారు. ఎందుకు చేశారు? సెక్యూరిటీ థ్రెట్ అంట. మరి వేరే దేశాలు ఫాలో అయితే మరి ఎక్స్ అకౌంట్ ఎందుకు డౌన్ చేశారు? ఒక నిమిషం నేను చెప్తాను ఆగండి. ఆయన ఏం చేశాడు? పార్టీ అనేది ఏం లేదు, జస్ట్ ఒక మీమ్ పేజ్ లా స్టార్ట్ చేసింది. ఒక పెద్ద స్థాయిలో ఓవర్ నైట్ లో బాగా జనాలు దాన్ని ఫాలో అవడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే జనాల నుంచి సైన్ అప్స్ తీసుకున్నాడు, ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, వాళ్ళ ఎన్రోల్మెంట్స్ చేసుకున్నాడు. 20% భారతీయులైన డేంజరే కదండి, మన డేటా మనకే ఉండాలి. అనేది ఏంటంటే ఎన్రోల్మెంట్ చేసుకుంటూ జనాల యొక్క ఇన్ఫర్మేషన్ ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కదా అనే పాయింట్ లో ట్విట్టర్ ఖాతా అనేది బ్యాన్ చేయబడింది. ఒక పార్టీ అంటూ ఒక ఏమి ఏర్పాటు లేదు, అది ధృవీకరణ లేదు, ఆడు ఇండియాలో లేడు, ఆడెవడు అక్కడ కూర్చొని ఒక అనౌన్స్మెంట్ చేసేస్తే ఇక్కడ జనాలు బోలోమని సైన్ అప్లు చేసేస్తే మన ఇన్ఫర్మేషన్, మన డేటా, మన ఫోన్ నెంబర్లు ఇస్తే వాటి వల్ల ప్రమాదం ఉండే అవకాశం ఉందని ట్విట్టర్ బ్యాన్ చేయబడింది. కానీ మళ్ళీ ట్విట్టర్ పునరుద్ధరించబడింది, ట్విట్టర్ మళ్ళీ కంబ్యాక్ అయింది. ఇన్స్టాగ్రామ్ నిజంగా ఈ నెంబర్ కదా ప్రాబ్లము, ఏది ఇన్స్టాగ్రామ్ ఖాతా ఈ నెంబర్ కదా వాళ్ళకి ప్రాబ్లం, ఎవరికి? బీజేపీ వాళ్ళకి. బ్యాన్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయొచ్చుగా. టెక్నికల్ గా అక్కడ ఏదో మిస్ఇన్ఫర్మేషన్ జరిగింది, మిస్లీడింగ్ జరిగింది, అందుకనే అక్కడ బ్యాన్ చేయబడింది. మళ్ళీ అది బయటకు వచ్చేసినట్లుగా కనిపిస్తోంది. అలాగే నిజాయితీగా విపక్ష స్థానాన్ని భర్తీ చేసే రీతిలో ఎవరన్నా స్పందిస్తే, విద్యార్థుల అంశం మీద కానీ, నిరుద్యోగుల అంశం మీద కానీ, పేద ప్రజల మీద కానీ మాట్లాడితే పర్ఫెక్ట్ గా మనం సపోర్ట్ చేస్తాం. కానీ యాంటీ హిందుత్వ, యాంటీ నేషనల్ భావజాలంతో ఉన్నాడా లేదా ఈ అభిజిత్ దీప్కే? నేను అన్నాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళకి మాకు సంబంధం లేదని ఎప్పుడు అంటారు? ఇప్పుడు వీళ్ళు చేసేది సెటైర్ అయినప్పుడు నేను వేసేది సెటైరే కదా. వ్యంగ్యంతో కూడుకున్నటువంటి విశ్లేషణల్ని ఇలాంటి దాని ఏమంటారు అర్ధరహితమైనటువంటి వితండవాదం చేస్తే ఎలాగా? ఈసారి కరెక్ట్ గానే మాట్లాడాలి అనుకుందాం కాసేపు. ఈ స్థాయిలో ఇతగాడు మాట్లాడుంటే సపోర్ట్ చేసేవాళ్ళం. ఇతగాడంటే ఉమర్ ఖలీద్కి సపోర్ట్ చేశాడంట, అది ఇగ్నోర్ చేయాలంట, మిగతా మంచి విషయాలు తీసుకోవాలంట. మరి నాలో కూడా మంచి విషయాలు తీసుకోండి, మీకు నచ్చిన విషయాలు తీసుకోండి, నచ్చిన విషయాలు ఇగ్నోర్ చేయండి. సింపుల్ లాజిక్ కదా. ఎవరైనా సరే ఏ ప్రశ్నలైనా సరే సంధించుకోవచ్చు. కానీ వీళ్ళతో వచ్చేటటువంటి తలనొప్పి ఏంటంటే ఏకోన్ముఖంగా ఉంటారు. నేను ఒక క్వశ్చన్ వేసా, ఆన్సర్ వేసేదాకా ఉండాలా, మళ్ళీ నేను ఒక క్వశ్చన్ వేస్తా, ఆన్సర్ చెప్పేదాకా నేను సైలెంట్గా ఉండాలా. అట్లా కాకుండా మాట్లాడుతూనే ఉంటే చూసే వాళ్ళకి కూడా నిష్ప్రయోజనం అన్నమాట.